కంటే సేవలు అత్యున్నతమైన ఆభరణమని ఇన్నర్ వీల్ క్లబ్ జిల్లా చైర్మన్ అరుణశ్రీ అన్నారు. జంగారెడ్డిగూడెంలో రోటరీ కమిటీ హాల్ నందు ఇన్నర్ వీల్ క్లబ్ ఆఫ్ జంగారెడ్డిగూడెం గోల్డ్ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం మంగళవారం జరిగింది. చార్టర్ అధ్యక్షురాలు నాగసూరి మాధురి అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కేవలం మహిళలు వంటింటికే పరిమితం కాకుండా అన్ని రంగాలలో రాణించాలని పిలుపునిచ్చారు. చదువుకున్న మహిళ ఇంటికి వెలుగు అనే విషయాన్ని సమాజానికి తెలియజేయాలని కోరారు. సేవ చేయడం అనేది కొందరికి వచ్చే గొప్ప అవకాశమని అన్నారు. సమిష్టి కృషితోనే ఏదైనా సాధ్యమవుతుందని తెలిపారు. తీసుకున్న పదవికి వన్నె తెచ్చే విధంగా సేవలు చేయాలని హితవు పలికారు. ఇన్నర్ వీల్ అంతర్జాతీయ కోశాధికారి సరిత లునాని మాట్లాడుతూ కలియుగంలో సేవ చేసే భాగ్యం కలగడం అదృష్టమని అన్నారు. భారీ ప్రాజెక్టులు చేయక్కర్లేదని, ఉన్నదానిలో ఆపదలో ఉన్న వారికి ఎంతో కొంత సహాయం చేస్తే చాలని అన్నారు. నూతన అధ్యక్షురాలిగా అత్యం హేమజ్యోతి, సెక్రటరీ హేమలతలచే ప్రమాణ స్వీకారం చేయించారు. జ్యోతి మాట్లాడుతూ దాతల సహకారంతో సేవా కార్యక్రమాలు నిర్వహించి ముందుకు వెళ్తానని తెలియజేశారు. చార్టర్ అధ్యక్షురాలు నాగసూరి మాధురి మాట్లాడుతూ ఇప్పటి వరకు తనకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. నూతన అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన అత్యం జ్యోతి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మానవ సేవయే మాధవ సేవగా భావించి ముందుండి నడిపించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో చార్టర్ కార్యదర్శి ఆదిలక్ష్మి, రోటరీ క్లబ్ అధ్యక్షులు పెనుమర్తి సురేష్, క్లబ్ సభ్యులు ఇందిరా, తులసి, నాగాంబిక, అనూష, చంద్రిక, మానస, పూజిత, మాలిక, మౌనిక పాల్గొన్నారు. రోటరీ క్లబ్ సీనియర్ సభ్యులు కనపర్తి లక్ష్మీనరసింహ ధనకుమార్ వాక్యోపన్యాసం చేశారు. ఈ సందర్భంగా అరుణ, సరిత లునాని, మాధురి, జ్యోతులతో పాటు ధనకుమార్ కు సైతం శాలువాతో పూలదండలతో సత్కరించారు. రోటరీ క్లబ్ సభ్యులు దాకారపు కృష్ణ, గణిత ఆనంద్ ప్రసాద్ తదితరులు హాజరయ్యారు. నేను ప్రత్యక్షంగా రోటరీ క్లబ్ లో పనిచేస్తున్నప్పుడు ట్రైనింగ్ సెషన్స్ లో పార్టిసిపేట్ చేసినప్పుడు ఇన్నర్ వీల్ క్లబ్ సంబంధించినటువంటి ఏదైనా ఒక అంశాన్ని చెప్పాలి అంటే మేడం వచ్చేవారు సంతలో. ఆవిడ ఇన్నర్ వీల్ క్లబ్ ద్వారా చేసే కార్యక్రమాలన్నీ చూసిన తర్వాత ఏదో రోటరీ క్లబ్ లో వచ్చాము ఒక ఏడాది కదా అనుకున్న వాళ్ళు కూడా మోటివేట్ అయ్యి ఆ సంవత్సర కాలం వాళ్ళు చాలా బాగా పనిచేసిన సందర్భాన్ని నేను కడప చూసాను, ప్రాక్టికల్ గా చూసాను. కారణం ఏంటంటే స్త్రీలు వాళ్ళు తలుచుకుంటే ఎంతటి అభివృద్ధినైనా చేసి చూపించగలరు. అది కుటుంబమైనా సరే, సమాజమైనా సరే అనేటువంటి బాధ్యతని వాళ్ళు భుజస్కంధాల ఉన్నటువంటి ఒక అద్భుతం శ్రద్ధలో కడప చూసాను. రోజు ఇన్నర్ వీల్ క్లబ్ అంత స్థాయిలో ఉన్న వ్యక్తి రోటరీకి గవర్నర్ అఫీషియల్ నుంచి ఎంత ప్రాముఖ్యత కలిగి ఉందో అదే రీతిలో ఇన్నర్ వీల్ క్లబ్ కూడా మేడం చైర్మన్ వచ్చిన తర్వాత ప్రోటోకాల్ ఈ డయాస్ మీద వారే ఉంటారు, నన్ను కూడా మీరు బయటకు పిలవద్దు చెప్పడం అంటే ఒక విధి విధానాన్ని ఏ రకంగా అయితే మనం ఆచరించాలో చూపిస్తున్నటువంటి విధానం కదా. దానికి ఖచ్చితంగా ఉండి తీరాల్సిన డయాస్, కానీ చైర్మన్ కి ఇచ్చే హోదా స్థాయి అది ఇవ్వాలి వారికి మాత్రమే ఈ రోజు ఆ డయాస్. కాబట్టి నన్ను దయచేసి పిలవద్దని ముందే వారు చెప్పడం అనేది చాలా చాలా ఆశ్చర్యానికి గురయ్యాం. నిజంగా సంతోషం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హౌస్ గోయింగ్ ప్రెసిడెంట్ మాధురి చాలా చాలా కంగ్రాచులేషన్స్. ఇన్నర్ వీల్ క్లబ్ ఆఫ్ జంగారెడ్డిగూడెం గోల్డ్ నా చేతిలో పుట్టారు 2 years బ్యాక్. అండ్ నౌ హేమా గారు పాడడానికి స్టేజ్ పిల్లలు పుట్టగా తర్వాత నెమ్మదిగా కూర్చోగా నేర్చుకుంటారు పాడడానికి. నెక్స్ట్ ఇయర్ హేమా గారు క్లబ్ షుడ్ బి ఇన్ రన్నింగ్ స్టేజ్. తర్వాత కుమార్ గారు చాలా చాలా థ్యాంక్స్ ఫర్ వెరీ గుడ్ మోటివేషనల్ స్పీచ్ అండ్ ఆల్సో ఫర్ ద మాస్టర్స్. ఇవాళ అరుణశ్రీ గారి కోసం నేను ఒక చిన్న విషయం చెప్పాలి. షీఈస్ ద ఓన్లీ చైర్మన్. మాకు ఇన్నర్ వీల్ 27 జిల్లా 27 అందరూ క్లబ్స్ తో పని చేపిస్తారు, క్లబ్స్ తో డబ్బు ఖర్చు పెడతారు, సొంత డబ్బు ఎంత. అరుణశ్రీ గారు ఇస్ ద ఓన్లీ చైర్మన్ ఇన్ ఇండియా who has spent 4 crores. ఆవిడ ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ ఆవిడ సిస్టర్ కలిసేగా విశాఖపట్నంలో వాళ్ళకి స్థలం ఉంది. స్థలం ఉంటే మనం ఏం చేసుకుంటాం, డెవలప్మెంట్ కి చేస్తాము, ఇంకా డబ్బు రావాలి. They have donated it for old age home under construction. బహుశా ఏప్రిల్ మే నెలలో అయిపోతుంది. Such a big thing. ఆవిడ కోసం స్టాండింగ్ ఒవేషన్ అందరి నుంచొని క్లాప్. This is a very big donation. ఎక్కువ మంది పని చేయాలి. ఆయన అందించిన సహాయ సహకారాలు అంటే ఈరోజు నేను ఈ స్థాయికి వచ్చాను. ఆయనకి నా మనస్ఫూర్తిగా ఉందని అందరూ మొత్తం అందరూ కూడా నాకు చాలా సహకరించారు. డాక్టర్ కృష్ణ గారు ఇలా మొత్తం అందరూ మోటివేట్ చేశారు బాగా అన్ని కార్యక్రమాలు చేయాలి. మెయిన్ నాకు సంకుమార్ గారు బాగా చాలా చేశారు.
చెప్పు అందరూ హెల్ప్ఫుల్గా ఉండి బాగా నన్ను ముందుకు నడిపించండి వాళ్ళు. గుడ్ మార్నింగ్ అండి, నమస్తే మీడియా సభ్యులందరికీ. ముందుగా మీరందరూ ఇక్కడికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఈ జంగారెడ్డిగూడెంలో ఈరోజు ఈ మహత్తరమైన ఒక సమావేశం అంటే ఇదొక అంతర్జాతీయ మహిళా ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్. ఆ పేరు అరుణశ్రీ. నేను డిస్ట్రిక్ట్ చైర్మన్గా ఉన్నాను ఈ ఉమెన్స్ ఆర్గనైజేషన్కి. ఈ ఆర్గనైజేషన్ పేరు ఇన్నర్ వీల్ ఇంటర్నేషనల్ ఉమెన్స్ లార్జెస్ట్ వరల్డ్ ఆర్గనైజేషన్. అంతర్జాతీయంగా ఒక పెద్ద మహిళా సేవా కార్యక్రమాలు చేసేటువంటి ఆర్గనైజేషన్. దీనికి నేను అటు విజయవాడ, మన ఉయ్యూరు, చల్లపల్లి, అక్కడి నుంచి విజయనగరం, శ్రీకాకుళం వరకు కూడా మా క్లబ్స్ ఉన్నాయి. 50 క్లబ్స్ ఉన్నాయి మా డిస్ట్రిక్ట్కి. 302 మా డిస్ట్రిక్ట్. సో ఈ డిస్ట్రిక్ట్లో ఏంటంటే మేము టోటల్గా 1200 మంది మెంబర్స్ ఉన్నాము. అందరం కూడా మహిళలే. ఇది మహిళల ఆర్గనైజేషన్. మేము చేసేటువంటి అనేక ఉచిత సేవా కార్యక్రమాలు, ఆడపిల్లలకి స్కూల్ ఫీజులు కట్టడం, వెనుకబడిన వాళ్ళకి ఫైనాన్షియల్గా సపోర్ట్ చేయడం, మెడికల్గా సపోర్ట్ చేయడం, క్యాన్సర్ పేషెంట్స్కి ఈ మధ్య మేము గత 2 నెలలుగా క్యాన్సర్ వ్యాక్సినేషన్స్, అది చాలా ఖరీదైన ట్రీట్మెంట్. దానికి మేము మోర్ దెన్ 1500 వ్యాక్సినేషన్స్ పూర్ చిల్డ్రన్ కి, ఆడపిల్లలకి వేయడం జరిగింది. ఎందుకంటే ఈ రోజు ప్రతి వీధికి, ప్రతి వాడికి అవుట్ ఆఫ్ 100లోని 40 మందికి క్యాన్సర్ వస్తుంది మహిళలకి. సో దాన్ని నివారించాలని మేము ఒక ప్రత్యేకమైన ఇది తీసుకొని అంతర్జాతీయంగాను ఈ క్యాన్సర్ వ్యాక్సినేషన్ మీద మేము కృషి చేస్తున్నాము. సో ఈ ఆర్గనైజేషన్లో ఏంటంటే చాలామంది మహిళలు బాగా వెల్ ఎడ్యుకేటెడ్ ఉన్నారు, ఆఫీసర్స్ ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నారు. అన్ని రంగాల నుంచి కూడా మా ఆర్గనైజేషన్స్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఈరోజు మేము జంగారెడ్డిగూడెంలోని వచ్చి ఈ క్లబ్ పెట్టిన 1 ఇయర్ అయింది. ఈ 1 ఇయర్కి మేము ఈరోజు ఈ క్లబ్ మళ్ళీ వార్షికోత్సవంగా చేసుకోవడానికి చాలా హ్యాపీగా ఇక్కడికి రావడం జరిగింది. అవుట్ గోయింగ్ ప్రెసిడెంట్ మనకి మాధురి గారు, అలాగే ఇన్కమింగ్ ప్రెసిడెంట్ హేమజ్యోతి గారు, సో అవుట్ గోయింగ్ సెక్రటరీ, ఇన్కమింగ్ సెక్రటరీ, వీళ్ళు నలుగురు కూడా ఈ మధ్య కాలంలోని జంగారెడ్డిగూడెంలోని పెట్టినప్పటి నుంచి కూడాను క్లబ్ చాలా సేవలు చేస్తూ ప్రజలకి వాళ్ళకి తోచిన సహాయం చేస్తూ ఈ జంగారెడ్డిగూడెంలోని ఈ క్లబ్ని మరింత ముందుకు నడిపించి ప్రజలకి వీళ్ళు అందుబాటులో ఉండి సేవా కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాను. అలాగే రోటరీ వాళ్ళు కూడా వీళ్ళకి సపోర్ట్గా ఉంటూ ఎన్నో రకాలుగా వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు. ప్రత్యేకంగాను ఈ జంగారెడ్డిగూడెంలోని క్లబ్బు పెట్టేటప్పుడు ఇక్కడ పెట్టాలి అనే ఆలోచన మా ఇంటర్నేషనల్ ట్రెజరర్ గారికి ఒక ఆలోచన వచ్చి ఇక్కడ కూడా ఉన్నారు సేవ చేసేటువంటి వాళ్ళు. ఇది కూడా ఒక పొటెన్షియల్ ఏరియా. జంగారెడ్డిగూడెం కూడా బాగా డెవలప్ అయింది, ఇక్కడ కూడా మనం డెవలప్ చేస్తే బాగుంటుంది అని అనేసి వచ్చారు. సో వచ్చి ఆవిడ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో దాన్ని నేను యాజ్ ఎ చైర్మన్ గా ముందుకు నడిపిస్తున్నాను. సో మీ అందరి సహకారాలతోని ఈరోజు ఇక్కడ మేము చైర్మన్ విజిట్ జరుపుకోవడం జరిగింది. అట్లాగే ముందు ముందు కూడా గొప్ప కార్యక్రమాలు ఇన్నర్ వీల్ ఉమెన్స్ ఆర్గనైజేషన్ నుంచి చేసి ఈ ఊరి ప్రజలకి మా సంస్థ నుంచి మా ప్రెసిడెంట్స్ వీళ్ళందరూ కూడా మెంబర్స్ సహాయపడతారని, వాళ్ళని అన్ని రకాలుగా వాళ్ళకి ఎవరికి ఏ అవసరమైన ఆపదైనా కూడా వీళ్ళు ఉంటారని ఒక భరోసాని ఇస్తూ ఈ ఆర్గనైజేషన్కి ఎలా అంటే ప్రెసిడెంట్, సెక్రటరీ ఎవ్రీ ఇయర్ ఎలా ఎలక్ట్ అవుతారంటే మనకి రోటరీలోని క్లబ్ లెవెల్లో కొన్ని పోస్టులు ఉంటాయి. ఆ పోస్టులు అయిపోయిన తర్వాత సెక్రటరీగా చేస్తారు, ప్రెసిడెంట్గా చేస్తారు. తర్వాత డిస్ట్రిక్ట్లో ఒక 5 పోస్టులు ఉంటాయి, ట్రెజరరు, ఎడిటరు, ఇవన్నీ చేసి అప్పుడు గవర్నర్ అవుతారు రోటరీలో. సేమ్ అట్లాగే ఇన్నర్ వీల్లో కూడా క్లబ్ లెవెల్లో 5 పోస్టులు చేసి అప్పుడు సెక్రటరీ అయ్యి అప్పుడు ప్రెసిడెంట్ అయ్యి తర్వాత డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడాను 7 పోస్టులు చేశాక డిస్ట్రిక్ట్ చైర్మన్ అవుతారు. రోటరీకి గవర్నర్ అంటారు, మాకు ఇక్కడ ఉమెన్స్ ఆర్గనైజేషన్కి చైర్మన్ అంటారు. సో ఎవ్రీ ఇయర్ కూడా ప్రతి ఊరికి, ప్రతి డిస్ట్రిక్ట్కి కూడాను చైర్మన్ మారుతారు. ఎవ్రీ ఇయర్ ప్రెసిడెంట్, సెక్రటరీలు కూడా మారుతూ ఉంటారు, బాడీ మారుతూ ఉంటుంది. ఈ రోజు కొత్తగా ఎన్నికైన మాధురి గారు, హేమజ్యోతి అండ్ హేమలత గారు, వీళ్ళు ఈ సంవత్సరం 25-26 ఇయర్ 30th వరకు ఉంటుంది. మళ్ళీ మాకు జూలై 1 నుంచి బాడీ మారుతుంది. అప్పుడు మళ్ళీ వీళ్ళే
కంటిన్యూ చేస్తారు నెక్స్ట్ ఇయర్ కూడా. ఎందుకంటే ఇది బేబీ క్లబ్ అంటాం, మేము స్టార్ట్ చేసాం కాబట్టి లాస్ట్ ఇయరే 2 సంవత్సరాలు కంటిన్యూ చేస్తారు. ఆ తర్వాత ఇయర్ మళ్ళీ కొత్త బాడీ ఎన్నుకోవడం జరుగుతుంది.